వెల్కమ్ టు నర్సాపూర్. నర్సాపూర్ నుంచి ఎంతమంది వ్లాగ్స్ చూస్తున్నారు చెప్పండి. నర్సాపూర్ రైల్వే స్టేషన్ అండి. ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అండి. ఇక ట్రైన్స్ ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి, లాస్ట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్లోనే వెళ్తాయి. వెల్కమ్ నర్సాపూర్. స్ట్రైట్గా బుకింగ్ ఆఫీస్ ఉందండి, పక్కన ఏటీఎం, అటు పక్క వెయిటింగ్ హాల్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నది నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు 11:15కే స్టార్ట్ అవుతుంది. మనం వచ్చేసరికి ఇక్కడ మెమూ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం విజయవాడ దాకా. సో మీకు మిగతా విషయాలు అప్డేట్ ఇస్తాను, స్టే ట్యూన్డ్. ఇదే బుకింగ్ ఆఫీసు. జనరల్ టికెట్, రిజర్వేషన్ పక్కనే ఉంటాయి. ఇదే అండి నా టికెట్. సో ఇవాళ నేను నర్సాపూర్ నుంచి విజయవాడ ప్యాసింజర్లో వెళ్తాను, నర్సాపూర్ ప్యాసింజర్లో. సో 139 కిలోమీటర్స్కి 65 రూపీస్ ఛార్జ్ చేశారు. పదండి ప్లాట్ఫామ్ 2కి వెళ్ళిపోదాం. అక్కడ ట్రైన్ వస్తుంది 9:45కి డిపార్ట్. టైం చూడొచ్చు 8:58 అయింది. మన ట్రైన్ 9:45 కానీ ప్లాట్ఫామ్ 2 నుంచి డిపార్ట్ అవుతుంది. సో ఇది మొత్తం వెయిటింగ్ హాలు, ఏసీ స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్, లేడీస్ వెయిటింగ్ హాల్, ఇది జనరల్ వెయిటింగ్ హాల్. సో ప్లాట్ఫామ్ 3లో వచ్చేసరికి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది, అది 11:45కి డిపార్ట్ అవుతుంది. సో ఇది ప్లాట్ఫామ్ 2 అండ్ ఇది ప్లాట్ఫామ్ 1 అండి, నర్సాపూర్ రైల్వే స్టేషన్ది. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అండి. ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. సో మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 2 మీదకి వస్తుందంట. సో పదండి ప్లాట్ఫామ్ 2 దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది వచ్చి నర్సాపూర్ ఎక్స్ప్రెస్, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అండి. ఇది లింగంపల్లి నుంచి నర్సాపూర్కి వచ్చింది నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో మీరు చూడొచ్చు మన మెమూ ప్యాసింజర్ కూడా వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ మీదకి. ఇదిగో నర్సాపూర్ విజయవాడ నుంచి నర్సాపూర్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నర్సాపూర్ నుంచి విజయవాడకి వెళ్తుంది మెమూ. ఇది మెమూ ఎక్స్ప్రెస్ అంట అండి. నాకు వచ్చేసరికి ఛార్జ్ 65 రూపీస్ పడింది. జనరల్గా అయితే ప్యాసింజర్ ట్రైన్స్కి అంత ఛార్జ్ పడదు, కానీ ఇది ఎక్కువ పడింది. ఆ ట్రైన్ సైడింగ్లో తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి నర్సాపురం. మేము మళ్ళీ 9:45కి స్టార్ట్ అవుతుందండి. ఇది ట్రైన్ ఇంటీరియర్ ఇట్లా ఉంటుందండి, పూర్తిగా 2:3 సీటింగ్తో. నేను ఉన్నది ఎమర్జెన్సీ విండో తీసుకున్నాను. ఎప్పుడు ఎమర్జెన్సీ విండోనే, మనకి వీడియో తీయడానికి బాగుంటుంది. సో 9:45కి డిపార్ట్ అవుతుంది. ఓవరాల్గా మనం అనేది 139 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం ఈ ట్రైన్లో. సో జర్నీ ఎట్లా ఉంటుంది అని మొత్తం చూపిస్తాను, స్టే ట్యూన్డ్. షార్ప్ 9:45కి మనం అన్నది నర్సాపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయామండి. సో మరో ట్రైన్ జర్నీ, ఈసారి మెమూ ట్రైన్ జర్నీ. సో నర్సాపూర్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ నర్సాపూర్. ఇదిగోండి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ 11:45కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. WAG7 చాలా ఓల్డ్ లోకో, దీన్ని పుల్ చేయబోతుంది ఇవాళ. ఇంత ఓల్డ్ లోకో నేను ఎప్పుడు చూడలేదు. అటుపక్క వచ్చేసరికి నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ సైడింగ్లోకి వెళ్తుంది, అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి. నర్సాపూర్ తర్వాత మన ట్రైన్ లాగేది ఫస్ట్ స్టాప్ వచ్చి పాలకొల్లు అండి. పాలకొల్లు ఆగుతుంది.
WAG7 ఇది కూడా చాలా పాత లోపలే, రాయపూర్ది. బ్యూటిఫుల్ వ్యూస్, చెట్లు చెట్లు చెట్లు. ఇది డైలీ నడిచే ఎక్స్ప్రెస్ అండి, దీన్ని ఎక్స్ప్రెస్ అంటారంట. 17169 ఏదో ఉంది దీని పేరు, నంబరు. నాకు ఎక్స్ప్రెస్ ఛార్జెస్ కింద టికెట్ తీసుకున్నాడు, ప్యాసింజర్ ఛార్జెస్ కింద తీసుకోలేదు. చూద్దాం మరి ఎంత ఫాస్ట్గా విజయవాడకి వెళ్తుంది అన్నది. స్పీడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందండి. మెమో ట్రైన్స్ మన వెళ్తాయి చాలా ఫాస్ట్గా. చూడొచ్చు ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నట్టే వెళ్తుంది స్పీడ్. అండ్ చుట్టూట గ్రీనరీ భలే ఉంది రూట్. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అంటే పాలకొల్లు. ఎంతమంది పాలకొల్లు నుంచి బ్లాగ్స్ చూస్తున్నారు? పాలకొల్లు ఉన్నారు, ఎక్కేడు వాళ్ళు పాలకొల్లు బాగానే. 1 minute స్టాప్ మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ పాలకొల్లు క్రౌడ్ అయితే బాగున్నారు ఈ ట్రైన్కి. చూడొచ్చు పాలకొల్లు గట్టిగా ఉన్నారండి. పాలకొల్లు నుంచి స్టార్ట్ అయిపోయామండి. 2 minutes ఆపారు. 9:59కి వచ్చాం. 10:01 స్టార్ట్ అయ్యాం పాలకొల్లు ప్లాట్ఫామ్ 2 నుంచి. బాయ్ బాయ్ పాలకొల్లు. చెట్ల దగ్గర భలే కూర్చొని ఆడుకున్నాను హాయిగా. నెక్స్ట్ భీమవరం జంక్షన్ అనుకుంటా అండి ఆగేది. చూద్దాం మధ్యలో ఎక్కడ నాటకైతే చూపిస్తాను. నాకు తెలిసి భీమవరం జంక్షన్. ఫుల్ ఆన్ స్పీడ్లో వెళ్తుందండి. ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ట్రైన్లో లైక్ చిన్న చిన్న స్నాక్స్ లాగా పల్లీలు, సమోసాలు ఇట్లాంటివి అయితే అమ్ముతున్నారు. సో ఫుడ్ లైక్ స్నాక్స్ లాగా అయితే మీకు ఇబ్బంది ఉండదు. అండ్ రూట్ చూస్తున్నారు ఎంత బాగుందో. ఇలా రూట్ చూస్తే పాటలు వింటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అండ్ ట్రైన్ కూడా మస్తు స్పీడ్ వెళ్తుంది. చూడొచ్చు మీరు ఎంత స్పీడ్ వెళ్తుందో. దర్శనాడు బాగా ఆపకుండా. ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ వస్తుందండి. ఏం స్టాప్ చూద్దాము. నేను ఈ రూట్ ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత క్లియర్గా ఏంటో అంత ఐడియా లేదు. ఇవన్నీ రొయ్యల చేపల చెరువు. ట్రైన్ యొక్క సెకండ్
సెకండ్ స్టాప్ చూద్దాం. వీరవాసరం స్టేషన్ పేరు వచ్చేసరికి వీరవాసరం అండి. సెకండ్ స్టాప్. ఇక్కడ కూడా 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. ప్లాట్ఫామ్ అటు పక్క వచ్చింది. చిన్న చిన్న స్టేషన్స్ ఏమీ అవైలబుల్ ఉండవండి స్టేషన్స్లో. కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు. మీకు మళ్ళీ భీమవరం జంక్షన్లోనో భీమవరం టౌన్లోనో వాటర్ బాటిల్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ అవి క్యారీ చేసుకోండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. శృంగ వృక్షం అంటండి నెక్స్ట్ స్టేషన్. ఆగుతుందో లేదో తెలియదు, స్లోగా వెళ్తుంది. చిన్న చిన్న పేర్లు, చిన్న ఊర్లు. ఆగుతుందండి ఇక్కడ కూడా. ఆగింది. ఇక్కడ కూడా 1 minute స్టాప్ మాత్రమే. స్టార్ట్ అయిపోయింది. పర్లా క్రౌడ్ బాగానే ఎక్కుతున్నాను. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. భీమవరం జంక్షన్కి వచ్చామండి. జంక్షన్ ఎందుకంటారంటే ఒక లైన్ టువర్డ్స్ నిడదవోలు నుంచి భీమవరం జంక్షన్కి వస్తుంది, అందుకని దీన్ని జంక్షన్ అంటారు. ఇక్కడ ఏమైనా వాటర్ దొరికిద్దామో చూద్దాము. బాగా దాహంగా ఉంది. ఏం లేవండి వాటర్ బాటిల్స్, అసలు ఏమీ లేవు ఇక్కడ. భీమవరం జంక్షన్లో అయితే ఏమీ లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు కనీసం. భీమవరం టౌన్లో చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో అన్నది. అటు పక్క ఉన్న మేము నర్సాపూర్కి వెళ్తుందండి. బయలుదేరిపోయింది భీమవరం టౌన్ నుంచి, మళ్ళీ ఆగేవు. సారీ జంక్షన్ నుంచి. బయలుదేరిపోయింది జంక్షన్ నుంచి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. భీమవరం జంక్షన్ ఒకటి, భీమవరం టౌన్ ఒకటి, 2 స్టేషన్స్ ఉన్నాయండి భీమవరంలో. సో మనం జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ టౌన్కి వెళ్ళి ఆగుతాం. ఆ లైన్ టువర్డ్స్ నిడదవోలు వైపు వెళ్ళిపోద్దండి. భీమవరం టౌన్కి రీచ్ అయ్యామండి. ప్లాట్ఫామ్ అట్టుపడుతుంది అండ్ ట్రైన్ భీమవరం టౌన్ దగ్గర ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. భీమవరం టౌన్లో వాటర్ బాటిల్ చేసి మోర్ దాన్ 5 minutes భీమవరం టౌన్లో ఆగిందండి బస్ ప్యాసింజర్. ఇది మేము 5 minutes పైన ఆగి బయలుదేరామండి.
క్లౌడీ ఉంది, వాళ్ళ క్లైమేట్ ఎందుకో తెలియదు. మరి వర్షం పడుతుందేమో చూద్దాం. గుడివాడే అండి యాక్చువల్లీ. చూద్దాం మరి గుడివాడ స్టాప్ ఉంది. భీమవరం టౌన్ తర్వాత మనం వెళ్ళి ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండి, UNDI ఉండి. ఇక్కడ కూడా 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. భీమవరం వైపు కూడా వందే భారత్ నడపాలి. లైక్ వైజాగ్ నుంచి 2 వందే భారత్ ఉన్నాయి కదా, ఒక వందే భారత్ వయా ఏలూరు, ఒక వందే భారత్ వయా భీమవరం గుడివాడ మీద నడిపితే బాగుంటుందని నా ఫీలింగ్, నా ఒపీనియన్. మరి అట్లా నడిపితే చుట్టుపక్కల కూడా వందే భారత్ ఉన్నట్టు ఉంటుంది. సో టైం చూడొచ్చు 10:50 అయింది. 10:50కి మనం ఉండి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది ఇక్కడ కూడా. ఉండి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇది మళ్ళీ నర్సాపూర్కి విజయవాడలో ఈవినింగ్ 4 o'clock అప్పుడు క్రౌడ్ బాగుంటుంది ఈ ట్రైన్కి. నేను 2-3 సార్లు చూశాను. పేరుకి మేము అయినా సూపర్ ఫాస్ట్ లాగే వెళ్తుందండి ట్రైన్ అయితే. అసలు ఎక్కడ తగ్గట్లేదు. సూపర్ ఫాస్ట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే సూపర్ ఫాస్ట్ లాగే వెళ్తుంది. మొత్తం అన్ని చేపలు, రొయ్యలు చెరువులే. క్లైమేట్ కూడా కొద్దిగా సహకరిస్తుంది వ్లాగింగ్ చేయడానికి కూడా. లేదంటే ఫోన్ ఎండలకి ఓవర్ హీట్ అయిపోయి వీడియో చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. చెరుకువాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. అటు పక్క నుంచి కూడా ఏదో మెమో వస్తుంది. మన ఫస్ట్ క్రాసింగ్ ఈ రూట్లో. ఏ మెమో చూద్దాం. మనం అయితే చెరుకువాడకు వచ్చాము. యాక్సిడెంట్ రిలీఫ్ ప్లాన్ అండి అది. మెమో కాదు, యాక్సిడెంట్ రిలీఫ్ ప్లాన్. విజయవాడ డివిజన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మనం అయితే చెరుకువాడలో ఆగాము. చెరుకువాడలో 1 minute స్టాప్ అండ్ తర్వాత స్టార్ట్ అయిపోతాము. చెరుకువాడ చిన్న చిన్న స్టేషన్స్ కనెక్టివిటీ కోసం ఆగుతుంది అంతే. అసలు ఆ స్పీడ్ చూసారా? ఎక్కడ మెమో ట్రైన్ లాగా లేదండి ఇది. తన కొడుతూనే ఉన్నాడు. ₹65 టికెట్కి 139 kilometers ఈ రేంజ్లో వెళ్ళటం అన్నది చాలా తక్కువ. ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఇట్లా వెళ్ళవండి నాకు తెలిసి. అంత బాగా వెళ్తున్నాడు. కైకలూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ కూడా 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. సో మీకు శనగలు, మసాలాలు, చిప్స్, పాప్కార్న్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ భీమవరం టౌన్ నుంచి దొరుకుతున్నాయండి బాగానే. సో మీరు ఏమైనా తినచ్చు, తాగొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నర్సాపూర్ నుంచి భీమవరం దాకా అయితే ఏం దొరకలేదు. సో 11:23కి మనం అనేది కైకలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. ప్లాట్ఫామ్ అటుపక్క ఉంది. స్టార్ట్ అయిపోయింది. గూడ్స్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైనో చూద్దాం. అది నేనైతే గూడ్స్ అనే అనుకుంటున్నా. ఎస్, గూడ్సే అండి. బాయ్ బాయ్ కైకలూరు వాళ్ళు. ఇందాక యాక్సిడెంట్ రిలీఫ్ అయిన తర్వాత ఇదేనండి మన క్రాస్ చేసుకుంటూ వెళ్తాం.
ఈ రూట్లో ట్రైన్స్ చాలా తక్కువ అని చెప్పడానికి ఇది ఒక మెయిన్ రీజన్ చూడొచ్చు మీరు. అసలు ట్రైన్స్ లేవు. ఇంకో గూడ్స్ వస్తుంది. ఈసారి ఆయిల్ ట్యాంకర్. ఇంకా గుడివాడ రాలేదండి మనం. చాలాసేపే పడుతుంది గుడివాడ రావడానికి. పక్కనే అనుకున్నా కానీ నేను నర్సాపూర్ గుడివాడ దూరం బాగానే ఉంది. ఎండిపోయిన చెరువులాగా ఉంది కదా. మొత్తం ఎండిపోయింది చూడండి. ఫైనల్లీ గుడివాడకి రీచ్ అయ్యామండి మనం. గుడివాడ జంక్షన్కి. జంక్షన్ ఎందుకంటారో తెలుసు కదా, ఒక లైన్ మచిలీపట్నం వైపు వెళ్తుంది, ఇంకో లైన్ మనం వచ్చింది, అందుకని గుడివాడని జంక్షన్ అంటారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్తున్నాం మనం. 1లో ఏదో ట్రైన్ ఉంది, 2లో కూడా ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్లో చూద్దాం. గుడ్స్ వాగ్నాన్ హెచ్సితో గుడివాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి సాయి నాలుగు రైలు చెప్తే 10 రోజులు 4:20 అది వెల్కమ్ టు గుడివాడ. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఇంకోటి ఏంటంటే సైడ్ వర్క్ వెయిట్ చేయకుండా 17270 అండి మన ట్రైన్ నెంబర్. అది ఇంటర్ ట్రైన్ రిజర్వేషన్ తీసుకున్నాం. 30 minutes ఆపిన తర్వాత మనం అన్నది గుడివాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఫైనల్లీ గుడివాడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ రూట్లో ఎక్కువ శనగలు సమోసాలు మాత్రమే దొరుకుతాయి, ఇంకేమీ దొరకవు. బాయ్ బాయ్ గుడివాడ. కాల్ చేస్తున్నారంతా. కాల్ చేస్తున్నారు చూడండి. దోసపాటు ఓకే ఇప్పుడు దాకా జర్నీ అయితే దోసపాడులో 1 minute స్టాప్, తర్వాత స్టార్ట్ అయిపోతామండి మనం. ఎండ అయితే భయంకరంగా ఉంది. ఫోన్ టూ మచ్ హీట్ అయిపోతుంది అసలు. ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అండి మనకి. ఏంటైనా చూద్దాం ఆగండి. అంటే భీమవరం, మచిలీపట్నం, నరసాపూర్ అన్నది వెంట్రప్రాగరాడ్. మనకి స్టాప్ లేదు ఇక్కడ. భీమవరం జంక్షన్కి వెళ్తుందండి ఇది. భీమవరం జంక్షన్ మేము. రామవరపాడు స్టేషన్కి రీచ్ అయ్యామండి.
రామవరపల్లి స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టార్ట్ అయిపోయామండి రామవరపల్లి నుంచి. 1:15 అయ్యింది. ఎండ భయంకరంగా ఉంది అసలు. విజయవాడ స్టేషన్కి వెళ్ళే ముందు లాస్ట్ స్టాప్ మధురా నగర్, నెక్స్ట్ విజయవాడ అండి. నెక్స్ట్ మధురా నగర్ తర్వాత విజయవాడ. ఏం మెయింటైన్ చేయట్లేదు స్టేషన్ని, అప్గ్రేడ్ చేసి అట్లా వదిలేశారు అంతే. ఓవరాల్గా జర్నీ పర్లేదు, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, బట్ జర్నీ ఈజ్ ఓకే. మధురా నగర్ అండర్ పాస్ కట్టారండి, నాకు తెలియదు. చాలా రోజుల తర్వాత విజయవాడకు వస్తున్నా, చాలా రోజులు కాదు మంత్స్ తర్వాత. ఆ రైట్ సైడ్ లైన్ అనేది ఏలూరు నుంచి వస్తుంది, ఏలూరు రాజమండ్రి లైన్ అండి. మనం వచ్చేసరికి భీమవరం లైన్ నుంచి విజయవాడ మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. విజయవాడ మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోతాం. మనం ఎప్పుడు అయిపోయాం కూడా, వచ్చేసామండి విజయవాడకి మనం. ఇంకో జర్నీ కూడా కంప్లీట్ అయింది ఫైనల్గా. బుడమేరు. రైట్ సైడ్ అది బైపాస్ అండి. విజయవాడ స్టేషన్లోకి ఎంటర్ అవ్వకుండా టువర్డ్స్ రాయనపాడికి వెళ్ళిపోయే రూట్ అది. సో మన గౌతమి ఎక్స్ప్రెస్ ఇట్లా కొన్ని ట్రైన్స్ విజయవాడ టచ్ కాకుండా అట్లా బైపాస్ నుంచి ఇట్లా ఎంటర్ అయిపోతాయి. సో అది బైపాస్ రూట్, మనం విజయవాడలో ఎంటర్
డీజిల్ నెంబర్ కింద కావాలి డీజిల్ విజయవాడ జంక్షన్ మేము అక్కడికి వెళ్ళడం తెలియదు. విజయవాడ జంక్షన్ నుంచి అటు బయలుదేరుతారు. నాకు తెలిసి నర్సాపూర్ మచిలీపట్నం గూడూరు లేదా గుంటూరు వైపు ప్లాట్ఫామ్ 2 ఇచ్చాడు. బయట పక్క రాసింది అది అక్కడికి వెళ్ళేది నర్సాపూర్. వెల్కమ్ టు విజయవాడ. ప్లాట్ఫామ్ 7 నుంచి కూడా ఏదో ట్రైన్ బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ 7 నుంచి నాకు తెలిసి ఈస్ట్ కోస్ట్ అయ్యి ఉండాలి. ఈస్ట్ కోస్ట్ అది. ప్లాట్ఫామ్ 7 అయితే ఈస్ట్ కోస్ట్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఇదేం ట్రైన్? కృష్ణ ఎక్స్ప్రెస్, ఆదిలాబాద్ నాందేడ్ కృష్ణ ఎక్స్ప్రెస్ అండి. సారీ, నాందేడ్ తిరుపతి. నాందేడ్ తిరుపతి కాదు, ఆదిలాబాద్ తిరుపతి. ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్. మన వెనకాల పూరి నుంచి తిరుపతికి వచ్చే టైం ప్లాట్ఫామ్ 3కి వస్తుంది. సో ఫైనల్లీ 139 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 4 hours అనుకోండి. 4 hours మనం అనేది నర్సాపూర్ నుంచి విజయవాడకు వచ్చాము. సో జర్నీ అయితే భారీ జర్నీ. సో ఈ వ్లాగ్ ఇక్కడ టైం చేస్తాం. మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.